ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పరిశీలించిన తర్వాత నిర్ణయం ఉంటుందని మహేష్ స్పష్టం చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. సొంత పార్టీ నేతలు చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. రీసెంట్గా వరంగల్ కానివ్వండి, గతంలో ఇష్యూస్, అదేవిధంగా ప్రస్తుతం తాజా రాజకీయాలపైన అన్ని అంశాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, ఏంటి మీ పార్టీ నేతలే సొంత పార్టీ నేతలపైన కామెంట్ చేసుకున్నారు? ఆల్రెడీ వరంగల్ ఇష్యూ మీ దృష్టికి వచ్చి ఉంటుంది, ఎలా భావిస్తున్నారు దీన్ని? వరంగల్ విషయంలో రెండు వైపుల ఫిర్యాదులు వచ్చినాయి. పీసీసీ అబ్జర్వర్ చెప్పడం జరిగింది, వాస్తవాలు తెలుసుకొని రిపోర్ట్ చేయాల్సిందిగా. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద స్పందిస్తాం. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ, కొద్దిగా బాటంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే తీరు హద్దులు దాటినప్పుడు క్రమశిక్షణ అట్రాక్ట్ అవుతుంది. అన్నీ కూడా పరిశీలించుతా ఆలోచించేస్తారు. పీసీసీ చీఫ్గా ఉన్న మీరు గతంలో మల్లన్న పైన యాక్షన్ కానివ్వండి, సునీతారావు పైన యాక్షన్ కానివ్వండి, ఇవన్నీ చూసాం. కొంతమంది భయపడ్డారు కామెంట్స్ చేయాలంటే. కానీ ఈరోజు మురళి చేసినటువంటి కామెంట్స్, దట్టు సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఎలా ఉండబోతోంది? అన్నీ పరిశీలిస్తాం. అబ్జర్వర్స్ రిపోర్ట్ రావాలి. ఆయన ఏం మాట్లాడు, ఏ సందర్భం మాట్లాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. రీసెంట్గా ఒక అంశం పైన, మంత్రి పైన కూడా మీరు సీరియస్ అయ్యారు. స్థానిక ఎన్నికల గురించి ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూస్తారు ఇవన్నీ? అండ్ స్థానిక ఎన్నికల పైన గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే పొంగులేటి గారు అందరు మంత్రులకి స్థానిక సంస్థల ఎన్నికలు వారి తర్వాత చెప్పడం ఏంటంటే, ఒక కార్యకర్త సమావేశంలో వారిని ఉత్సాహపరచడానికి ఆ మాటలు చెప్పినానని. అది పత్రికాముఖంగా నేనేం మాట్లాడలేదని. వాస్తవంగా ఉండొచ్చు, కార్యకర్తలను ఉత్సాహపరచాలని మాట్లాడుతుంటే మాట్లాడి ఉంటాడు. ఏది ఏమైనా స్థానిక సంస్థలు అనేది కోర్టులో ఉన్నట్టు అంశం. దాంతోపాటు రిజర్వేషన్ ఇవ్వాలని గట్టి తలంపుతో ముందుకు పోతున్న సందర్భంలో ఈ ఎన్నిక రాబోతూ ఉంది. కొంత టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బాటంగా బయట మాట్లాడడం వల్ల కార్యకర్తలు కొంత అయోమయమయ్యే పరిస్థితి ఉంటుంది. కూడా మాట్లాడకూడదని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా మంత్రులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకు సంబంధం లేని పోర్ట్ఫోలియోలో మీరు మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి, కొంత దాంట్లో మాట్లాడకుండా ఉండాల్సిందిగా సూచించడం జరిగింది. నిన్న అజరుద్దీన్ కూడా కామెంట్ చేశారు, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ టికెట్ తనకే అంటూ ఆల్రెడీ కైవసం అయిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అజరుద్దీన్ గతంలో పోటీ చేసినాడు కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తాను ఆసక్తి కనబరుస్తూ నేను పోటీలో ఉంటానని చెప్పడం జరిగింది. ఉంటానని చెప్పడానికి సీట్ అలొకేషన్కి చాలా తేడా ఉంటుంది. అజరుద్దీన్ గారు గతంలో పోటీ చేశాడు, తక్కువ ఓటుతో ఓడిపోయినాడు. కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తానని ఆశను వ్యక్తం చేశారు. బట్ అంతిమ నిర్ణయం ఏఐసీ తీసుకుంటుంది. ఎవరు బరిలో ఉండాలి, ఎవరు బరిలో ఉంటే గెలుస్తామని. గెలుపు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బై ఎలక్షన్లో మేము గెలవాలనేది తప్పనిసరి. గెలుపు ఇంపార్టెంట్ కాబట్టి గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థికి సీట్ వస్తుంది. సార్, చివరిగా ఇటు కార్యవర్గం ఇంకా ఫుల్ అవ్వలేదు అంటూ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. రీసెంట్గా కొన్ని డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీదే పెద్ద ఎత్తున బాధ్యత ఉంటుంది. ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? మీనాక్షి నటరాజన్తో కలిసి ఎలా పనిచేస్తారు? చాలా సుదీర్ఘమైన కసరత్తు తర్వాత పీసీసీ కమిటీ నియమించాం. మనం ఎంత చేసినా కొంత ఇబ్బందులు ఉంటాయి. 68% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు వచ్చాయి. కొంతమందికి అవకాశం రాకుండా పోయింది. ఏదేమైనా అందరి సేవలు ఉపయోగించుకున్న తలంపుతో మేము ఉన్నాం. 24న పొలిటికల్ అడ్వైజరీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీతో ఎగ్జిక్యూటివ్ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఇవి అయిన తర్వాత ఇంకా కొంతమంది అవకాశాలు రావాల్సిన వాళ్ళకి వాళ్ళు కూడా పరిశీలిస్తాం. చివరిగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎప్పుడు ఉండబోతుంది? అది కూడా కొంత కసరత్తు జరుగుతూ ఉంది. వీలైన త్వరలో వేసే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికైతే త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఉండబోతుంది. అండ్ మోరోవర్ కొండా మురళికి సంబంధించినటువంటి అంశం తన దృష్టికి వచ్చిందని, ఇరు వర్గాల నుంచి కూడా ఏం జరిగింది తెలుసుకొని అనంతరం యాక్షన్ తీసుకుంటామని అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.